అందరికీ నమస్కారం. భారతదేశంలో మోడీ పరిపాలన కారణంగా ఈరోజు రూపాయి విలువ భారీ స్థాయిలో పతనమైంది. తాను ప్రధానిగా 2014లో బాధ్యతలు చేపట్టిన రోజు 42 రూపాయలు ఉన్న డాలర్కు రూపాయి విలువ ఈరోజు 93.70 పడిపోవడం అంటే ఇది ది గ్రేట్ నరేంద్ర మోడీ గొప్పతనం అనుకోవాలన్నా లేకపోతే చేతగానితనం అనుకోవాలన్నా ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క తాను ప్రధానిగా అయిన రోజు 420 రూపాయలు ఉన్న గ్యాసు ఈరోజు 960 రూపాయలు అయింది. 57 రూపాయలు ఉన్న పెట్రోలు 111 రూపాయలు అయింది. ధరలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో అభివృద్ధి వాటన్నిటిలో కూడా నామాత్రంగానే ఉంది. మరి ఈ పెరుగుదల, ఈ ఆదాయము ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ప్రధాని ఇంతవరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి కానీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కానీ విలేకరుల సమావేశం దాదాపు 11 నెలలు కావస్తున్న ఏర్పాటు చేయడం లేదంటే అది ఒక మోడీకే చెందుతుంది. రెండో పక్క భారత ప్రభుత్వం గతంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన మొత్తం అన్ని సంస్థలని ఈరోజు అమ్మకానికి పెడుతున్నారు సేల రూపంలో. ఇటు తమ ఆస్తులు అమ్ముతూ మరోపక్క ధరలు పెంచుతూ ఇవి కాక అన్నిటికంటే అత్యంత కీలకమైనది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చే నాటికి 40 లక్షల కోట్ల రూపాయలు అప్పుంటే ఈరోజు దాన్ని 200 లక్షల కోట్ల రూపాయలకు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో అప్పులను ఈరోజు ప్రభుత్వం పెంచింది. 1952 నుంచి 2014 వరకు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చే వరకు 40 లక్షల కోట్ల రూపాయలు అయితే ఆ తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలోనే దాన్ని 202 లక్షల కోట్ల రూపాయలకి ఈరోజు పెంచడం జరిగింది. అదేం మనం చెప్పేది కాదు, బడ్జెట్ గణాంకాలే చెప్తున్నాయి. మరి ఈరోజు నరేంద్ర మోడీ విదేశాంగ విధానం గొప్పగా ఉందా? మరి ఆయన పరిపాలన గొప్పతనమా, అభివృద్ధి గొప్పతనమా? ఇవన్నీ మాత్రం మోయాల్సింది మాత్రం సాధారణ ప్రజానీకము, మిడిల్ క్లాస్, అత్యధిక మంది పన్నులు చెల్లించే పేదలు మాత్రమే ఈ భారాలన్నీ మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు డాలర్ విలువ పడిపోవడం, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి కారణంగా రాబోయే కాలంలో ప్రజలు మరింత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం.